శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీకు తెలియని ఒక రహస్యం చెప్తున్నాను. నీ గుండెల్లో భారం దించుతా తల్లి. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో ఉన్న అంటే నువ్వు నీ మనసును ప్రశాంతంగా చేసుకొని నేనేం చెప్పబోతున్నానో ఒక్కసారి విను తల్లి. ఎప్పుడైనా సరే నీ మనసు సంతోషంతో, ఆనందంతో ఉంటుంది. నీ గుండెల్లో ఎంత బరువున్నా సరే తీరిపోతుంది తల్లి. నీ జీవితానికి గురుబలం పెరిగేలా దీవించబోతున్నాను. ఇక నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు తల్లి. కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో అంటే నేను ఏదైతే చెప్తున్నానో నీ సాయి తండ్రి మనసులో తలుచుకొని నువ్వు చెప్తే చాలన్నమాట. నీ శత్రువులు ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్నా సరే, ఎంతో బాధ పెడుతున్నా సరే, నాలుగో కంటికి తెలియకుండా నాలుగు గోళ్ల మధ్య ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా వాడుకొని నలుగురిలో వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవ మర్యాదలు కాపాడడం కోసం మళ్ళీ నవ్వుతూ నటించి నిన్ను నట్టేట ముంచాలని చెప్పి చూసిన ఆ యొక్క శత్రువుల యొక్క ఆటను కూడా కట్టించబోతున్నానమ్మా. ఈ మాట విన్న తర్వాత నువ్వు ఆనందంతో నీ కళ్ళ నుంచి నీరు వస్తుంది. వింటే నువ్వు ఆనంద అంటే వీటిని నువ్వు ఆనంద బాష్పాలు అంటారు కదా. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినప్పుడు నలుగురిలో తన విలువను కాపాడి అత్తింటి వారి వైపు ఉండాలన్నమాట. తనని ప్రేమగా చూసుకోవాలి. కనీసం తల్లంత ప్రేమ చూపించకపోయినా సరే సాటి మనిషిగా మానవత్వాన్నైనా సరే చూపించగలగాలి. ప్రేమతో దగ్గరికి తీసుకోకపోయినా సరే, ఆప్యాయతో మాట్లాడలేకపోయినా సరే, కడుపులో ఎటువంటి ద్వేషం, అసూయ, ఈర్ష్య అనేవి లేకుండా ఒక మాట మాట్లాడితే చాలు. నగలు, నట్రలు, ఆస్తులు, అంతస్తులు ఏవి ఇవ్వకపోయినా సరే నలుగురిలో పరువు, మర్యాదని గోడన బలంగా కట్టగలిగితే చాలని చెప్పి ఆడపిల్ల పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్ళినప్పుడు మెట్టి నుంచి ఇవన్నీ కూడా ఆస్తులుగా, ఆభరణాలుగా తన నుంచి కావాలని చెప్పి చిన్న చిన్న ఆశతో చిన్న చిన్న కోరికలనేవి కోరుకుంటూ ఉంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఆడపిల్ల తన యొక్క పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చినప్పుడు అత్తగారు అనే ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, తోడి కోడలనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీరిని చూడలేని ధనం అనేది అంటే చూడలేని తనం అనేది మొదలవుతుందన్నమాట. మొదటిగా కుటుంబ శత్రువుల గురించి మాట్లాడుకుందాం, బంధుమిత్రులు శత్రువుల గురించి మాట్లాడుకుందాం, అంటే తర్వాత బయట శత్రువుల గురించి మాట్లాడుకుందాం. తల్లి, నీ జీవితంలో వీరి యొక్క పాత్ర అనేది చాలా గొప్పగా ఉంది. అంటే నిజానికి నేను చాలా దారుణంగా కొట్టకుండా కుట్టినంత పని చేశారనమాట. తిట్టినంత పని చేస్తున్నారు. నిజానికి ఆ తెలివి అప్పుడప్పుడు కూడా నీ తెలివికి హ్యాట్సప్ చెప్పాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కర్ర విరగకుండా, పాము చావకుండా ఒక రకంగా మధ్యలో అలా మనిషిని కట్టుదిట్టంలో ఉంచుకోవడం అంటే చాలా తెలివి గల వాళ్ళకే సాధ్యమవుతుంది. దానిలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు తల్లి. నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే మహామేధావులు, పెద్ద పెద్ద పాత్రలు పోషించేవారు కూడా వీరి నటన ముందు ఎవరైనా సరే తలదించుకోవాల్సిందనమ్మా. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడుతూ సడన్గా మీ నుంచి ఏదో ఒకటి లాక్కోవడం, మీ చేత పనులు చేపించుకోవడం, మిమ్మల్ని అవసరాలకి వాడుకోవడం, అది తీరిపోయిన తర్వాత సడన్గా వారి మాటలు అనేవి పలకడం ఆగిపోతుందనమాట. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం, ప్రేమగా మాట్లాడడం, మళ్ళీ అవసరం తీర్చుకోవడం, అది తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోదాం అని ఇక్కడ అందరికి కూడా గౌరవం, విలువ, మర్యాద, ఈ సృష్టిలో తల్లికే మించిన దైవం మరొకటి లేదని చెప్పి అంటాం కదా. అది వాస్తవం కూడా తల్లి. కొంతమంది విషయాల్లో అది వాస్తవంగా నమ్మాలన్నమాట.
ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డలు ఒక తల్లి తమ యొక్క పేగు తెంచుకొని తమ రక్తాన్ని ముద్దగా చేసి తమ ఆయువును సైతం అంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తను ఆ యొక్క కాన్పునైతే ఇచ్చి బిడ్డకు జన్మనిస్తుంది కదా. ఆ తల్లికి బిడ్డ అంటే పంచ ప్రాణాలు ఉంటాయి. బిడ్డకు చిన్న నొప్పి వచ్చినా సరే కష్టం వచ్చినా సరే తట్టుకోలేదు. ఆ తల్లి కానీ ఇక్కడ ఎవరు ఏ పాపం చేశారో ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు కానీ నువ్వు కట్టుకున్న భర్త తన యొక్క తల్లి ప్రేమకు నోచుకోలేదు అని చెప్పి తను ఏ రోజు కూడా ఆ తల్లి చిన్నతనంగా చూడడం అయితే పల్లెత్తి మాట అనడం అనేది అంటే ఆపదన్నప్పుడు కష్టం అన్నప్పుడు ఒంట్లో బాలేనప్పుడు తనని పట్టించుకోకుండా ఉండడం అయితే ఎప్పుడు లేదనమాట. తను ప్రేమగా చూసుకోవడం, తనకి ఏదైనా కష్టం వచ్చిందంటే నేను నన్ను భరోసా ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం అంటే అలా అన్నీ చేసినా సరే మనమేం చేస్తాము, అవసరమైనప్పుడు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తుందని తల్లి గ్రహించినప్పటికీ కూడా మన మీద ప్రేమ చంపకుండా మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రేమను అందించే తల్లి మొదటి దైవం అని భావించి మనం భావిస్తాం. కాబట్టి ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా తల్లిని తండ్రిని మనం ఒక్కొక్కసారి నెట్టేస్తూ ఉంటామో, కానీ అలా ఎప్పుడు కూడా చేయొద్దు బిడ్డ. ఎప్పుడైనా సరే నిన్ను నీ మంచి కోరుకునేవారు నీ తల్లిదండ్రులు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత నీ సాయి తండ్రి ఉంటారు. కాబట్టి నువ్వు వీరిద్దరిని తప్ప ఇంకా ఎవరిని కూడా నమ్మొద్దు. ఇంకా ఎవరినైనా నమ్మావన్నా సరే నీ గుండెల్లో భారం అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గదని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. అంటే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.